అవినాష్, చెప్పుమ్మా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్కి వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. వివిధ అంశాలపైన మనం డిస్కస్ చేద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మనతో పాటు రాజకీయ విశ్లేషకులు డాక్టర్ అందసత్యం గారు. సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సో మహారాష్ట్ర, జార్ఖండ్లలో మేమే అధికారంలోకి వస్తామని ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. మరి కాసేపట్లో కౌంటింగ్ కూడా స్టార్ట్ అవబోతుంది. అటు ఎగ్జిట్ పోల్స్ చూస్తుంటే రెండు చోట్ల కూడా ఎన్డీఏకే పట్టం కడుతున్నాయి. ఒకటి రెండు సర్వేలు మాత్రం ఎంబీఏ కానీ జేఎంఎం కానీ అధికారంలోకి వస్తాయని వెల్లడించింది. సో మరోవైపు క్యాంప్ రాజకీయాలు నిన్న నుంచి మనం చూస్తున్నాం. క్యాంపు రాజులకు కూడా తెరలేపింది. ఎంబీఏ గెలిచిన వారిని కర్ణాటక, తెలంగాణకు కూడా తరలించే ప్రయత్నాలు చేస్తుంది. సో హర్యానా లాగా ఎగ్జిట్ పోల్స్ తలకిందులయ్యే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఎగ్జిట్ పోల్స్ దరిదాపు ఒక 8 సర్వే సంస్థలు ప్రకటించాయి. అందులో 6 సంస్థలు ఎన్డీఏకు ఎడ్జ్ ఉందని చెప్పాయి. మహారాష్ట్రలో ఎడ్జ్ ఎక్కువ ఉంది. తర్వాత జార్ఖండ్లో రిలేటివ్ అడ్వాంటేజ్ ఉందని చెప్పేసి ఇప్పటివరకు ప్రకటించాయి. అట్లే మరొక 2 సంస్థలు, ఒక సంస్థ బ్యాలెన్స్ ఉందని చెప్పింది, ఒక సంస్థ మహారాష్ట్రలో యూపీఏకి రావచ్చు అని చెప్పేసి జార్ఖండ్లో గారని చెప్పేసి చెప్పింది. అయితే ఎగ్జిట్ పోల్స్ తీసుకున్నటువంటి శాంపిల్ సంఖ్య ఎంత అనేది చాలా ఇంపార్టెంట్. సోషల్ సైన్స్ రీసెర్చ్లో 10% శాంపుల్ తీసుకుంటే సైంటిఫిక్ ఉంటుందని చెప్పేసి సోషల్ సైన్స్ చేసేటువంటి అన్ని రీసెర్చ్లో 10% శాంపుల్ తీసుకుంటుంది. కానీ ఎలక్షన్స్లో ఇంత శాంపుల్ కలెక్ట్ చేయడం ఏ సంస్థ వల్ల కాదు. ఎందుకంటే మహారాష్ట్రలో ఎగ్జాంపుల్ 9 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 65% పోలింగ్ అయిందనుకున్న, సుమారు 60% పోలింగ్ అయిందనుకున్న, సుమారుగా 6 కోట్ల మంది ఓటర్లు నమోదు చేస్తే మరి దాంట్లో 10% అంటే 60 లక్షల మంది శాంపుల్ తీసుకోవాలి. అది సాధ్యమయ్యే పని కాదు. ఎస్. కాబట్టి పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ అర్బన్ ఏరియాలు తక్కువే ఉంటది. అందుకని మహారాష్ట్రలో అర్బన్ ఏరియా ఎక్కువ కాబట్టి తక్కువ పోలింగ్ అయింది జార్ఖండ్తో పోలిస్తే. అయినా ఎందుకు ఇవి తలకిందులు అవుతున్నాయి ఎగ్జిట్ పోల్స్ అంటే శాంపుల్ తక్కువ చేసుకోవటమే కారణం. అంటే 6 కోట్ల మందికి 60 లక్షల మంది సర్వే చేయాలి, 10% అంటే. కానీ మరి అంత సర్వే చేయరు, ఏదో 2-3 లక్షల మందినే సర్వే చేస్తారు. కాబట్టి అప్పుడప్పుడు ఎగ్జిట్ పోల్స్ తలకిందులు కావడానికి అది ఒక కారణం. రెండవది, సర్వేలో కూడా ఫేవరెటిజం చూపెట్టకూడదు. అంటే సర్వే చేస్తే ఎన్యూమరేటర్లు కానీ ఏది ఇన్వెస్టిగేటర్లు కానీ సర్వే సంస్థ కానీ మస్ట్ బి న్యూట్రల్. కాబట్టి ఒక పొలిటికల్ అభిమానంతో ఇటువంటి సర్వేలు చేస్తే అవి కూడా తప్పు అయ్యేటువంటి అవకాశం ఉంది. మూడవది, ఎంత సర్వే చేసినా, ఎంతమంది శాంపుల్ సర్వే చేసినా ఓటర్లు నిగూఢంగా ఉంటున్నారు, అసలు విషయం చెప్పట్లేదు. అసలు విషయం చెప్పనప్పుడు ఏయో కొన్ని ఫ్యాక్టర్స్ తీసుకొని సర్వే చేస్తూ ఉంటారు. తర్వాత నాలుగవది, మనకు బయట కనపడేటువంటి ధరలనో, ద్రవ్యోల్బణమనో, లేకపోతే పార్టీ మార్పులనో, నాయకులనో, వారసత్వమనో ఇటువంటి సర్వేలు అడుగుతారు. కానీ కింది స్థాయిలో కుటుంబాలని కన్విన్స్ చేసేటువంటి దానంగా ఓట్లేసే అవకాశం ఉంది. అంటే ఎక్కువ మంది రాజకీయ పార్టీల సభ్యులు కుటుంబ సభ్యుల్ని కన్విన్స్ చేయటం, రిక్వెస్ట్ చేయటం, ప్రతి కుటుంబాన్ని కలవటం, ఇటువంటి చాలా ప్రభావితం చూపెడతాయి. మాకు రెస్పెక్ట్ ఇచ్చారనేటువంటి దాంతో ఇటువంటి సర్వేలలో కాస్త తక్కువ కన్సిడర్ చేస్తున్నారు. అందుకే ఇవాళ ఎగ్జిట్ పోల్స్, ప్రీ పోల్స్ ఎట్లా కరెక్ట్ కావట్లేదు, కానీ ఎగ్జిట్ పోల్స్ అన్నా కరెక్ట్ అవుతాయి అనుకుంటే అవి కూడా మొన్న హర్యానాలో అబ్సల్యూట్గా తప్పినాయి, తర్వాత కాశ్మీర్లో రిలేటివ్గా తప్పినాయి. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో జార్ఖండ్లో కానీ తర్వాత మహారాష్ట్రలో కానీ ఎగ్జిట్ పోల్స్ యొక్క స్థితిని హర్యానా స్కేల్లో చూస్తే ఏమో చెప్పలేమన్నటువంటి పరిస్థితి ఉంది. తర్వాత మరొకటి, మహారాష్ట్ర మీద అనుమానం వచ్చేది ఏంటంటే ఎవరికైనా పార్లమెంట్ ఎలక్షన్స్ లో బీజేపీ అడ్వాంటేజ్ ఉంటుంది. ఎప్పుడైనా నేషనల్ పార్టీ, తర్వాత మోడీ ప్రధానమంత్రి అవుతాడు అనేటువంటిది, ఇటువంటి అన్ని. కాబట్టి అటువంటి పార్లమెంట్ ఎలక్షన్లోనే మహారాష్ట్రలో తక్కువ వచ్చినాయి సీట్లు ఎన్డీఏకు. యూపీఏకు 31 సీట్లు వస్తే 48లో మిగతా సీట్లు ఎన్డీఏకు వచ్చినాయి. లోకల్ లెవెల్కి వస్తుంటే ఎందుకో బీజేపీకి కొంత రిలేటివ్గా డిసడ్వాంటేజ్గా మారుతుంటది. కాబట్టి మరి మహారాష్ట్రలో పార్లమెంట్ ఎలక్షన్లోనే రాని ఓట్లు ఇప్పుడు ఎన్డీఏ ఫ్రంట్కి వస్తాయా అనేటువంటిది ఒక అనుమానం. దాన్ని రాదు అనేటువంటి సర్వే సంస్థలు కానీ లేదా ఇతరుల అనలిస్ట్ కానీ
ప్రెడిక్ట్ చేసేది అది ఒకటి. అయితే ఎన్డీఏ గెలుస్తుంది అనడానికి సర్వే సంస్థలు చెప్పే మరొక ప్రైమ్ కాజ్ ఏమిటంటే మహిళలు బీజేపీ వైపు మొగ్గారు అనేటువంటిది ఒకటి. తర్వాత వ్యాపారస్తులు, వ్యాపార వర్గాలంతా కూడా స్టేట్కు సెక్యూరిటీ, అక్కడక్కడ ఇండివిజువల్ టెర్రరిజం, హత్యలు ఇటువంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి నిత్యం బాంబేలో డిస్టర్బెన్సెస్, వార్నింగ్లు ఇటువంటివన్నీ బంద్ కావాలంటే ఖచ్చితంగా స్టేట్కు సెక్యూరిటీ కావాలి. సెక్యూరిటీ అయితే ఈ పార్టీలు మారటం, ఫ్రంట్లు కూలటం ఇటువంటివి కాకుండా బీజేపీ అయితే బాగుంటుంది, మిడిల్ క్లాసు తర్వాత వ్యాపార వర్గాలు అని అనుకుంటున్నారు అనేది మరొక అడ్వాంటేజ్. కాబట్టి ఈ కాజెస్ తోటి ఎన్డీఏ అధికారంలోకి రావచ్చు అని చెప్పేసి సర్వే సంస్థలు ప్రకటిస్తున్నాయి. కానీ ఎంఈఏ మాత్రం ఇలాంటివి పట్టించుకున్నట్టుగా కనిపించట్లేదు సార్. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ హర్యానాలో ఈ విధంగా వచ్చాయి కాబట్టి సో ఇప్పుడు ఎలా వస్తుందో అనుకొని క్యాంపు రాజకీయాలకు తెరలేపుతుందని అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి నుంచే గెలిచిన వాళ్ళని రిసార్ట్స్కి తరలించే ప్రయత్నాలు కూడా. ఖచ్చితంగా అండి, పొలిటికల్ పార్టీస్ తరలించడమే కాదు. గత ఎలక్షన్లో మహారాష్ట్రలో ఇండిపెండెంట్స్ 30 మంది గెలిచారు. చిన్న చిన్న పార్టీల తరఫున ఇండిపెండెంట్ గెలిచినటువంటి వాళ్ళు. ఇప్పుడు దరిదాపు మరి ప్రకాష్ అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ ఆధ్వర్యంలో ఒక ఫ్రంట్ దరిదాపు 100 సీట్లకు పోటీ చేసింది. అట్లాగే ఉద్ధవ్ ఠాక్రే సోదరుడు రాజ్ ఠాక్రే దరిదాపు ఒక 120 సీట్లకు పోటీ చేసింది ఆయన పార్టీ. తర్వాత ఇతర బిఎస్పి చేసింది, బహుజన ఫ్రంట్ చేసింది. ఇటువంటివన్నీ 3-4 పార్టీలు, చిన్న చిన్న పార్టీలు పోటీ చేసినాయి. బలమైనటువంటి ఇండివిజువల్స్ కూడా ఉన్నారు. ఈ దృష్ట్యా ఏదైనా ఈక్వల్స్ వస్తే వాళ్ళ పాత్ర చాలా ఉంటుంది కాబట్టి అటువంటి ప్రయత్నం జరిగేటువంటి అవకాశం ఉంది. తర్వాత ప్రభుత్వం వస్తుంది అనుకుంటే ఒక ఎమ్మెల్యేకి 500 కోట్లైనా ఇచ్చే అవకాశం ఉంది మహారాష్ట్రలో. ఎందుకంటే మనం చూసాం కదా, ఎలక్షన్లో పట్టుకున్న 70,000 కోట్లు దొరకంది ఎంతో. కాబట్టి మహారాష్ట్ర కూడా దక్షిణాది రాష్ట్రాల లెక్క డబ్బు ప్రాధాన్యత పెరిగింది. కాబట్టి ఆడ బలమైన లాబీస్ ఉన్నాయి, ఇండస్ట్రియల్ లాబీ ఉంది, చక్కెర లాబీ ఉంది. కాబట్టి ఇటువంటి లాబీ ఉన్నటువంటి దేశంలో ఎన్ని కోట్లైనా ఇచ్చి గవర్నమెంట్ నిలబెట్టుకోవచ్చు. అందుకే ఇవాళ ఎవరికి వాళ్ళే ఏ పార్టీకి ఆ పార్టీ జాగ్రత్త పడుతున్నాయి క్యాంపులు నిర్వహించి గవర్నమెంట్ ఫామ్ చేయాలని. కాబట్టి 10 తేడా ఉంటే ఈ క్యాంపులు కొనసాగే అవకాశం ఉంది. అట్లా కాకుండా 4-5 అట్లా ఉంటే కూడా అదే ఉంది. అబ్సల్యూట్ గా 50 సభ్యుల తేడా వస్తే ఇక పెద్ద క్యాంపులు అవసరం లేదు. జార్ఖండ్ లో రిలేటివ్ అడ్వాంటేజ్ ఉందని చెప్పేసి, అంటే అబ్సల్యూట్ గా ఒక ఫ్రంట్ కి 50, ఒక ఫ్రంట్ కి 20 అట్లా రావచ్చు అని కాకుండా అలా కూడా సర్వే సంస్థలు కొన్ని 42, 43 ఎన్డీఏకి వస్తుంది, 37, 38 మాక్సిమం తర్వాత యూపీఏ ఫ్రంట్ కు రావచ్చు. ఇట్లా అంచనా వేసినాయి. ఒక్క సర్వే సంస్థ తప్ప 16, 17 మాత్రమే వస్తాయని చెప్పింది. అవి కూడా ప్లస్ కాంగ్రెస్ 8 కలిపితే 27 రావచ్చు అని వచ్చింది. ఏదేమైనా రిలేటివ్ అడ్వాంటేజ్ ఉంది ఎన్డీఏకి అని చెప్పేసి మహారాష్ట్ర లెక్క. మహారాష్ట్రలో కేకే సర్వే అయితే 56 వస్తాయన్నది యూపీఏకు, మిగతాయి మొత్తం ఎన్డీఏకి వస్తాయన్నది. కాబట్టి అట్లా కాకుండా రిలేటివ్ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి అక్కడ కూడా ఫలితాలు ఏదైనా అటు ఇటు కావచ్చు. కాబట్టి జనరల్గా 6-7 సర్వే సంస్థలు ఎన్డీఏకి అనుకూలంగా వస్తాయని చెప్పింది కాబట్టి ఇన్ని సర్వే సంస్థలు రాంగ్ అయ్యావు కాబట్టి రావచ్చు అనేటువంటి ప్రెడిక్షన్ కొనసాగుతుంది. అంటే ఇప్పుడు జేఎంఎం పైన కాంగ్రెస్ పైన వ్యతిరేకత ప్రజల్లో పెరిగింది అని ఏమైనా ఉందంటారా? అంటే ఇప్పుడు దాన్ని ఏమైనా బీజేపీ అనుకూలంగా మార్చుకుంటుందా? జేఎంఎం లో గిరిజన ఏరియాలో ఉన్నటువంటి దరిదాపు 28 సీట్లలో 1-2 సీట్లు తప్ప మొత్తం జేఎంఎంకే వచ్చాయి. ఇప్పుడు జేఎంఎం లో చీలికి వచ్చింది. అంటే జైలు పోయేటప్పుడు శిబు షేరేను కజిన్ బ్రదర్ ని పెట్టి ముఖ్యమంత్రిని చేసి వెళ్ళాడు. వచ్చిన తర్వాత ఇమీడియట్ గా ఆయన్ని దించేసి ఆయన అధికారం చేపట్టగానే ఆయన బీజేపీలో చేరాడు. కాబట్టి ఆయన వల్ల 5%, 6% గిరిజన ఓట్ల చీలికి వచ్చినా ఖచ్చితంగా అది రిలేటివ్ అడ్వాంటేజ్ బీజేపీకి. బీజేపీలో చేరిపోయాడు కాబట్టి అట్లా గిరిజన ఓట్లలో చీలికి వచ్చింది అనేది ఒక ప్రెడిక్షన్. దాంతో ఇవాళ బీజేపీ ఫ్రంట్ కు ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంది. అబ్సల్యూట్ గా గిరిజనులు జేఎంఎం కు సపోర్ట్ చేయలేదు, కొంత చీలికి వచ్చింది అనేటువంటిది ఇవాళ వస్తున్నటువంటి వార్తలు. కాబట్టి అక్కడ కూడా ఎన్డీఏ అధికారంలోకి రావచ్చు అనేటువంటి ప్రెడిక్షన్స్ నడుస్తున్నాయి. సో చూడాలి, అంటే ఇప్పుడు కౌంటింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత తెలిసిపోతుంది సార్ స్టార్టింగ్లోనే. ఎస్.